ఆయకుల్లా పూలు చేసుకోనిలా పచ్చ చేసుకొని చీర చెప్పేసింది నా అమ్మ మొగుడు ఎవరు చెప్పిన కొట్టలాట ఈయన చౌతుకప్పుడు బాగుంటుంది స్వామి మహాన్ని బావా కలగంచా మాది పరబడ దేశము అవును కదా పాల్గొండ పరిపట్టం అట్టి పాల్గొండ పరిపాలన చేస్తున్నాడు నా ప్రాణనాథుడు నాగరెడ్డి వారు అవును కదమ్మా అటువంటి చిన్నారెడ్డి భార్య అయినా నా పేరునగా వేలమ్మ కొండమ్మని పిలుస్తున్నారు స్వామి అయ్యాడు స్వామి మహాన్ని బావ నా యొక్క గోవిలము పట్టణము గొలము గోత్రము మా పల్లి పట్టణము గొలము గోత్రము నా మాంకితం తెలిపినాను మీకుల గోత్రం అరే విలువైనా అవును స్వామి హంత్రి శేషాచరణి భార్య కలదు అవును కదా తల్లి వేలూరమ్మ అవును స్వామి హంత్రి వేలూరమ్మ గర్భం ఉందరా ఆహా ప్రేమదయ్య జన్మించుకున్నాం కదా వారు ఎవరెవరు తండ్రి నాలుగు వచ్చేలేకున్నా పట్ట ఎవరోనే మనకి కాల్సమే ఒకరి మాట మనం ఎత్తకూడదు కన్నా చిన్నవాడు ఆహా చిన్న ఓమలేసు చెల్లి చూసేది కాదు చెల్లి చూస్తానే స్వామి అవును స్వామి వారికన్నా చిన్నవాడు కదే నరసింహస్వామి ఏడవ తాను గుర్తుపెట్టు వాడు సార్ స్వామి వారికన్నా చిన్నవాడు ఆహా గణవతి ఆహా వారికన్నా చిన్నవాడు అమ్మకి ప్లాంబ్ అయి ముందుకు వచ్చే నా మాటని నీకు దండ పెడతక్క వచ్చి వారికన్నా చిన్నవాడు గోపాల స్వామి ఇక్కడ స్వామి నా ముందు ఉంటే మాకు
నిండుగా ఉంటుంది సభ. స్వామి వారిని కన్నా చిన్నవాడు గోపాల స్వామి. అవును దేవా. వారిని కన్నా చిన్నవాడు. అవును స్వామి గోవిందరాజు. అవును స్వామి. వారిని కన్నా చిన్నవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మ. చాలా సంతోషమైంది స్వామి. ఆయనను నీవు నా యొక్క కాగులకి వచ్చి తపస్సు పడిన కారణములేమమ్మా తెలిపేదా ఆలోచించు దేవా. చదివాడు కదా కుల గోత్రం ఎత్తి పాడటానికి. నీకు పుట్టాలి ఆడబెట్టి కుల గోత్రం ఎత్తి పాడటానికి. ఇద్దరు ఆడబిడ్డలు పుట్టారే ఆయమ్మకు పుట్టలేదని ఆడుస్తాను. నీకు పుట్టలేదని కుల గోత్రం ఎత్తి పాడటానికి ఆడబెట్టి సత్తానము లేక మరి నీ కదిరికోకులి పట్టణమున నీ పాద పద్మముల చెంత వరపడి ఉన్నాను స్వామి. ఆమె ఉత్తరాలా ఏం పా ఏం సమయం స్వామి. తెలుపుతా చూమా అమెరికైన ఆడబాల ఎంతో సుఖం ఉండదు. అమరకొండలను ఆడబాల చాలా అగసాట్ల పాలవుతావమ్మా నీవు. మహాదే బావా అలా ఆడబాల సొంతాన్ని ఇవ్వకున్నాను నీ పాత పద్మములు చెప్తానని ఏమి చేసుకుంది నువ్వు కరలారా చూడండి తండ్రి. అలాగేనమ్మా ఏమి ఆడబాల
లేని జన్మము నాకెందుకు తండ్రి? నీక పాదపద్మములు చెత్త నా ప్రాణమైన అర్పించుకుంటాను. లోపల ఆడబిడ్డ స్వస్థానం ఇవ్వకుంటే మరి నీ పాదపద్మములు చెత్త నా ప్రాణమైన అర్పించు. మా పాదపాలు ఇస్తాను. అదే కాదు ఇస్తానమ్మా నీకు. నిజమైన దేవుడి స్వామి నువ్వు. అవును కదా. అలాగే స్వామి. అయ్యా లోపల ఇవి ఉన్నాయి. అలాగే స్వామి. పొలములో నిమ్మ పొలములో భక్తురాలా ఏమి చేస్తున్నావమ్మా? మీరు అప్పలాలు ఇస్తున్నారు తింటాడు. ఏమమ్మా కొంచెం ఉండలేవా? ఏమో తినేయాలని చెప్తాను. కళ్యాణ్ కూడా ఆ పిల్లడి కంటే బుద్ధి నీకైనా ఉండాలి కదా. వాని బుద్ధి లేదా? మెక్కలు ఒకసారి పంపించా. టమాటా చెట్లు నాటినా ఏమి నాటిస్తాడు? మా యొక్క పెద్ద మా యొక్క బాధలే సమయ ఊరికే కందిపేడంత కొరుక్కుంటే ఏమన్నా అవుతుంది సమయ? ఏమి కాదులే. మంత్రించేంత వరకు అలా వే చేస్తున్నావమ్మా. సరే సమయ. ఎన్ని సమయం వేచి ఉండవమ్మా. సరే సమయ. కొన్నిసార్లు మా ఇంటి మునగాకు పెట్టుకుంటున్నాను. కొంచెం వేచి ఉండలేవా? ఇన్ని కాదు రాను భర్త పని పట్టలేదు. సరే స్వామి. ఊర్లో మగనాపట్ల మంచోళ్ళు కాదు లంజా. నువ్వు ఏడాది మీద లంజా నువ్వు వాడు దుక్కుపోతావు. రేపు పొద్దున్న రూమ్లోకి వెళ్ళిపోతావు. ఎవరు లంజా నీకు? ఆడ ముగ్గురు నా పట్ల కాచుకుంటారు. ఎవరిని పోతే అక్కడ పట్టుకుందామని. అలాగే స్వామి. అలాగే తెలుపు తలకించమ్మా. ఇక నేను వెళ్ళి వస్తా సమయ. సరే అమ్మా. మాట్లాడుతూ మాయమైన ओलुगलो मग तेच तू बईट रे काही को యాప్చే తీసుకోండి ఇంకా బాగా లేస్తాయి దోశల్లో ఉంటాయి మీకు తెలీదు ఈ ఊరు కాకంటే ఇట్లే దీనికి మాట అరే ఏ పేరు మా చేపలు ఉన్నారు చేపలు కాదు దేవుడు దేవుడు దేవుతారా యాడు మీరు దేవేది అలా దేవే వాళ్ళం కాదు మానవా. నీవు ఎవరు? మానేదిలే నా ఇష్టం. తాగితే తలకు పోసుకుంటే కోతలు పెట్టుకుంటే నువ్వు చెప్పేదానికి. అలా కాదు మానవ. నా ఇష్టం యా కోతలు పెట్టుకుంటే ఓళ్ళు వేసుకుంటా. అలా కాదు.
అలా నాయ్ అలాంటి ఆయ్. అలా కాదు మానవా, ఆ? నీవెవరు అని అడుగుతున్నా. ఎవరా నీవు నేనెవడండి కనగానే ఆహా. పద్దెనే ఎదురు వచ్చిన పోనీ చెయ్యి. కోరి అనగానేవి ఆజ్యం గల్ల శనుగు నూనె గల్ల కొబ్బరి నూనె గల్ల యాప్ చేతి గల్ల బిరివిరి చెప్పాలా. అలాంటివంటే ఏమి మానవా? ఆ పక్కన ఏంటికలు తిర్లు కట్టి చచ్చినాయి, నూనె అంటే తెలియదా? నువ్వు అనగా తెలియదు మాకు. తెలియదు. తెలియదు. పద్దెనే ఎదురు వచ్చిన బోని చేస్తూ ఇలాంటి మంచి చెప్పరు నా కొడుకు నేను మళ్ళా. కోరి అనగానేవి బాగా వ్యాపారం. ఆ ఊరు మంది మాది కాదు, మాది కదిరా. మాది కదిరి కాదు, మా యొక్క పట్టణము కదిరి అని చెబుతున్నా. కదిరా అవును. దూరము నల్ల చెరువు తనకల్లు కదిరా. అవును కదా. కదిరిలో నాకు తెలియక నేవురియా కొనేటి గట్టి మెట్లు కూడా తల్లాగా రామచంద్ర కొడుక. బాగా కాదు, ఆ కదిరి గోగులు వేరే. కాకిరి నరసింహస్వామి తమ్ముడైనటువంటి తమ్ముడైనా గణవతి యారు కడమిదిలో కేంద్ర అవుతాను సాయి కడమిదిలో కాదు సీటీలు కట్టినానే. నీ సస్తే బాత్రూమ్ లేక పడి వస్తానే కడమిద్ది లేకంట. అలా కాదు మానవా, నా యొక్క నామధేయము గణవతి లేడి అంటున్నా. అంటే దేవతలమునే. దేవతలా? అవును. ఏడుంటారు సొమ్మిరా? మేము పైన ఉంటాం. పైన అవును. ఏ చచ్చిపోయినవేవా? ఏ చచ్చిపోయిన వాళ్ళంటే పైన ఉండేదా? వారికని ఇంకా పైన ఉంటాం. ఇంకా పైన? అవును. అప్పటికి ఇంకా ముందుగా చచ్చిపోయినావు. ఏం స్వామి నీ ఎంగిలంటే అమృత మోసం వస్తాను. ఏడ వైలు పళ్ళనా మొదల పుల్లోనా? అభిషేకం చేసి సరే ఏమి కిలోంటే అన్నావు? అవును కదా. సమే ఏమి ఇంత బుద్ధిగాడు ఈ ఊరికి వచ్చిండే మరొకరికి? పండముకు ఆడవాళ్ళ సంతానం కావాలంటే ఇచ్చే వెళ్ళడానికి వచ్చానయ్యా. అంటే కదిరి నుంచి ఇంత దూరం వచ్చిన వాడు వచ్చేదానికి. అవును, బస్సులు లేవు, లారీలు లేవు, ఆటోలు లేవు, ఏంటివి లేవు. ఎరకాడు ఎట్లా వచ్చేది? కరెక్ట్ సిమెంట్ లారీ ఎక్కింటావు, ఆడ వాయిలపాడు బస్ స్టాండ్ లో దిగేసింటావు, ఇట్లా నడుచుకొని వచ్చేది. మాకేం కనవాడా వచ్చేదానికి? ఇట్లా ఎవరైనా మమ్మల్ని తలుచుకొని దేవుడు అక్కడ ప్రత్యక్షం అంటే అక్కడ ప్రత్యక్షం అవుతాం. అంటే మిమ్మల్ని వేడుకుంటే మాయమైపోతాం. అవును. మళ్ళా నాకంటే మళ్ళా అలాగే వేడుకుంటే అలాగే వస్తాం. ఇప్పుడు చేస్తా, ఇప్పుడు మాయమైపోతాము. మాయమైపోవాలంటున్నా. కళ్ళు పోసుకొని గోవింద నారాయణ ఇప్పుడే నువ్వు మాయమైపోదు కాదు అనుకో, మాయమై చూపిస్తా. అంటే గోవింద నారాయణ కళ్ళని మూసుకోండు ఇది అందరూ గోడ దుంపు తింకొని పరిగెత్తా పోయి పిల్లలు చేస్తారు. ఇప్పుడు చూసుకొని ఇచ్చే మాయమైపోవాలా? కన్నీళ్ళకి నేను మూసుకునేది చూసుకొని ఇచ్చే మాయమైపోవాలి. సరే దేవుడు కళ్ళు మూసుకొని గోవింద నారాయణ ధ్యానించాలి. ధ్యానించాలా? ధ్యానించాలి కదా, ధ్యానించాలి. భక్తితో వేడుకుంటే మాయమైపోతారు. ఇప్పుడు తెలిసిపోతుంది నీకు. అలాగే వేడుకో. మీరు చూసుకోవడానికి ఎక్కడైనా పోతే రామతో వేసేయండి. స్వామి గణపతి రెడ్డి స్వామి ఇప్పుడే అప్పుడే అలవాటు లేవా? కాలు మార్చుకున్నావు, మా కాలు కాటికి ఇంచేస్తా అది చూసుకొని ఉంటే మాయం అయిపోవాలా? స్వామి గణపతి రెడ్డి స్వామి ఏమే మళ్ళా కదిలిస్తాండవా? కింద పల్లిరికాయలు ఉన్నాయా? స్వామి గణపతి రెడ్డి స్వామి ఇప్పుడే మాయమైపోతుంది తండ్రి, నువ్వు మాయమైపోయి అయిపోయిందే స్వామి మహానుభావ. స్వామి మదిరేడు స్వామి ఇప్పుడే ప్రత్యక్షం కాదు స్వామి, నువ్వు ప్రత్యక్షం అయితే చూసిన మహానుభావ. చూసినావా మనవా? చూస్తే నా ముడికింత అనుకోండి. ఎట్లయితే నేను 170 తూర్లు అయిపోతావు రోజుకు. ఇంకేమే అవుతావులే. సరే ఆ మహాతల్లి కొండమ్మదేవి పని వచ్చింది మీరే. అవును. అదే చెప్తే నాకేమని చేసుకో. అదే నీకేమో కావాలో కోరుకో. ఏం కోరుకున్నా? ఏం కోరుకున్నా? ఏం కోరినా? ఏం కోరేస్తా? గుర్తించుకో. ఏం కోరినా? ఏం కోరేస్తా మనవా? నాకు క్షమే. అదే నీకు ఏమో కావాలో కోరుకో. నాకు క్షమే. అదే మనవా నీకేమో కావాలి? నాకు క్షమే. ఓలికి రా ఈ క్యాలరా చెప్పొచ్చుంటే నా కొడుక కూర్చోరు గమ్మున. ఆ తలకాయ ఉండే చూడు ఏడు 1 కోటి పేర్లు ఎక్కినాయంటే 1.5 సంవత్సరం వెళ్ళావు. నా మహాతల్లి ఎక్కడ పోయి అమ్మ చెప్పేసింది చెప్ప. మనవా నాకు నాకు అదే నీకేమో కావాలి కోరుకో. చెప్పు పెద్దమ్మా, మనం మిస్కాలి ఎలా నీ మగ్గు ముయ్యట్లు కొట్టాలి తుపుక్కు తుపుక్కని
ఈ పెద్దమ్మగా ఆ. ఏంటిగా పెద్దమ్మకి విసురు స్వామి, నాకు అదే ఏమి కావాలి కోరుకో పెండ్లి కావాల. పెళ్లి కావాలి ఇంత చిన్న వయసులో నీకు పెళ్లి కావాలి ఎవరు చిన్నబిడ్డ? నువ్వు చిన్నవాడు నేను చిన్నబిడ్డనా? అవును నేను చిన్నబిడ్డగా అవును కదా నీ మగం ఏందన్నా ఒకటి పెట్టండి వానికి ఏమో లక్కవ తగిలిట్లుందేమో. ఏంది తీసేది ఏం సద్దా అన్నవేమో అదే పనిగా. ఆధారం కార్డు లోపల ఉంది. ఆధార్ కార్డులో అయ్యి మాకు లేవు పోయిందంటే కూడా ఉన్నాయి. కచ్చ చెప్పల్లా ఓపిక అందుకేనా అంత నిమ్మలంగా కూర్చోనింది. ఏదో కొంచెంసేపు నిద్రము అంతే. ఆ ఒక్కాకి అరిపాక నుండి ఇంకా బిర్యానీ చెప్పి ఇప్పుడు నీకు నిన్న ఇప్పుడు ఏమి చెప్పాలో చెప్పు అక్కడ బిర్యానీ. ఇప్పుడు నీకు నవ్వు